హలో, ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి, ఎల్బీ నగర్. వన్ సైడ్ హెడేక్ ఎందుకు వస్తుంది? అసలు సాధారణ తలనొప్పికి వన్ సైడ్‌కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సాధారణ తలనొప్పి అనేది ప్రతి ఒక్కరిలో స్లీప్ లేకపోయినా కానీ, లాంగ్ ట్రావెలింగ్‌లో కానీ, ఫుడ్ స్కిప్ చేసినా కూడా తలనొప్పి వస్తుంది. రెస్ట్ తీసుకున్న తర్వాత తగ్గిపోతుంది. బట్ కొంతమందిలో ఎస్పెషల్లీ వుమెన్‌లో వన్ సైడ్ మాత్రమే, ఒకటి రైట్ సైడ్ లేదా లెఫ్ట్ సైడ్ ఒకసారి తలనొప్పి స్టార్ట్ అయింది అంటే చాలా సివియర్‌గా, వైలెంట్‌గా, ఈవెన్ వామిటింగ్ సెన్సేషన్ వరకు రావటం. కొంతమందిలో అయితే ఎంత సివియర్ తలనొప్పి అంటే కంటిన్యూస్‌గా 3 డేస్, 4 డేస్ ఉన్నప్పటికీ తలనొప్పి తగ్గదు. పెయిన్ కిల్లర్ తీసుకున్నా తగ్గదు. సో ఇటువంటి వాళ్ళు సూసైడ్ థాట్స్ వరకు కూడా వెళ్ళే ఆలోచనలు రావడం జరుగుతుంది. ఎందుకు ఇంత వైలెంట్ హెడేక్ రావడానికి రీజన్ ఏంటి అంటే, ఇది ఒక న్యూరలాజికల్ డిస్టర్బెన్స్. క్రానిక్‌గా, వైలెంట్‌గా వన్ సైడెడ్ వచ్చే హెడేక్‌ని మైగ్రేన్ అంటారు. ఇది సాధారణ తలనొప్పి కాదు. న్యూరలాజికల్ డిస్టర్బెన్స్‌గా చెప్పొచ్చు. సో ఎందుకు ఇంత సివియర్ హెడేక్ వస్తుంది? కొంతమందిలో జెనెటికల్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ వుమెన్‌లో ఇటువంటి హెడేక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్యూబర్టీ చేంజెస్, ప్రెగ్నెన్సీ చేంజెస్ అండ్ మెనోపాజల్ ప్రతి వుమెన్‌లో న్యాచురల్‌గా వచ్చే ఏజ్ పెరగడం వల్ల ఇవన్నీ కూడా స్టేజెస్ ఆఫ్ ద లైఫ్. సో ఈ స్టేజెస్‌లో హార్మోన్స్ అనేవి చేంజెస్ అవ్వడం, ఇటువంటి మైగ్రేన్ ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్‌తో, చేంజెస్‌తో చాలా సివియర్‌గా పెరిగే అవకాశం ఉంటుంది. సో అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, చాలా ఫ్రీక్వెంట్‌గా ఎవరైతే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ స్కిప్ చేస్తుంటారో అండ్ ఫుడ్ తినకపోతే ఇంత ఎక్కువగా వస్తుందా అనేది చాలామంది డౌట్. బట్ ఫుడ్ డిస్టర్బెన్సెస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల కూడా ఇటువంటి వన్ సైడెడ్ హెడేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ తీసుకునే వాళ్ళు, డాక్టర్ సజెషన్ లేకుండా స్టీరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో అండ్ పోస్ట్ పోన్ పిల్స్ ఎవరైతే ఉమెన్ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళలో ఇటువంటి హెడేక్స్, వన్ సైడెడ్ హెడేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సాధారణ తలనొప్పి, మైగ్రేన్ ఎలా ఐడెంటిఫై చేయాలి? సాధారణ తలనొప్పి హార్డ్లీ 6 to 8 అవర్స్ ఉంటుంది. రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. బట్ మైగ్రేన్‌లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఆరా అంటారు. అంటే ప్రాపర్ హెడేక్ ముందు వచ్చే లక్షణాలు. ఒకటి విజన్ డిస్టర్బెన్సెస్, అంటే బ్లర్డ్ విజన్ అంటారు. చూపు సరిగా కనిపించకపోవడం, వామిటింగ్ సెన్సేషన్, హియరింగ్ డిస్టర్బెన్సెస్, సౌండ్‌కి, లైట్‌కి చాలా ఇరిటేట్ అవ్వడం, ఫోనోపియా అంటే లైట్ చూడలేకపోవడం. ఇవన్నీ కూడా మైగ్రేన్‌కి ముందుగా వచ్చే వార్నింగ్ సిమ్టమ్స్. ఇవి ఫ్యూ అవర్స్ ఉంటుంది. ఈ ఆరా స్టేజెస్, ప్రీ మైగ్రేన్ సిమ్టమ్స్ అనేవి 6 to 8 అవర్స్ ఉంటుంది. దాని తర్వాత మైగ్రేన్ ప్రాపర్ స్టేజ్లో చాలా విపరీతమైన థ్రాబింగ్ హెడేక్ రావటం అండ్ మెడ భాగంకి, చేతుల్లోకి రేడియేట్ అవ్వడం. కొంతమందిలో అయితే వామిటింగ్స్ కూడా కంటిన్యూస్గా అవుతాయి. ఈవెన్ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా కూడా రిలీఫ్ అవ్వదు. అండ్ పోస్ట్ మైగ్రేన్ ఎఫెక్ట్స్, చాలా వీక్ అయిపోవడం, పని చేయలేనంత ఫెటిగ్నెస్లోకి వెళ్ళిపోవడం అండ్ కంప్లీట్గా లాస్ ఆఫ్ ఎనర్జీ, ఈ స్టేజెస్ అన్నీ కూడా మైగ్రేన్లో ఉంటాయి. సో ఇది అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. లాంగ్ రన్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవడం, కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోవడం, ఏ వర్క్ మీద ఫోకస్ లేకుండా ఉండడం చూడొచ్చు. సో చాలామందికి మైగ్రేన్ ఉంటే దీనికి సొల్యూషన్ లేదు అని అనుకుంటారు. మా దగ్గరకు వచ్చేవాళ్ళు 10 ఇయర్స్ నుంచి మైగ్రేన్ ఉంది, 20 ఇయర్స్ నుంచి మైగ్రేన్ ఉందని చెప్తుంటారు. సో హోమియోపతిలో ఇటువంటి క్రానిక్ మైగ్రేన్ హెడేక్కి చాలా బెస్ట్, సైడ్ ఎఫెక్ట్స్ లేని పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ మైగ్రేన్కి రీజన్ అందరిలో ఒకలా ఉండదు. కొంతమందిలో ఒక్కొక్క డిఫరెంట్ రీజన్ ఉంటుంది. హోమియోపతి ఫోకస్ అంతా కూడా రూట్ కాజ్ మీద బేస్ చేసుకొని ఉండడం వల్ల రిజల్ట్స్ కూడా చాలా ఎక్కువగా, అక్యురేట్‌గా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా కంప్లీట్‌గా పర్మనెంట్‌గా తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఉండే డౌట్ ఏంటంటే, పర్టిక్యులర్ ఫుడ్ వల్ల మైగ్రేన్ అటాక్స్ పెరుగుతాయా అని అడుగుతుంటారు. ఇది కొంతమందిలో డిఫరెంట్‌గా ఉంటుంది. కొంతమందిలో మిల్క్ పడదు, వాళ్ళకు మిల్క్ అనేది డైజెస్ట్ అవ్వదు. సో ఆ పర్టిక్యులర్ ఫుడ్ వల్ల మైగ్రేన్ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. కొంతమందికి ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, చాలా పెక్యులర్‌గా చెప్పేది ఏంటంటే పులుపు, చింతపండు, లెమన్ ఇలాంటివి తీసుకున్నప్పుడు హెడేక్ వస్తుంది అనేది ఉమెన్ చాలా క్లియర్‌గా చెప్తారు. సో ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మైగ్రేన్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కామన్‌గా డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, పడంది అవాయిడ్ చేయండి అంటారు. సో ఇలాంటి న్యాచురల్ ఫుడ్ మనం లైఫ్ టైం అవాయిడ్ చేయలేం. సో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు బాడీ టాలరెన్స్ లెవెల్ పెరుగుతుంది. మైగ్రేన్ సివియారిటీ తగ్గినప్పుడు
ప్రాపర్ మెడికేషన్ కోర్స్ అంతా తీసుకున్నాక ఇలాంటి ఫుడ్ తీసుకున్నా కానీ మీకు అటాక్స్ రావు. దీన్ని టాలరెన్స్ లెవెల్ అంటారు. బాడీ ఇమ్యూనిటీ మెకానిజం పెరిగినప్పుడు మన బాడీ ప్రీవియస్గా టాలరేట్ చేయలేని ఫుడ్ కూడా ఆఫ్టర్ హోమియో మెడిసిన్స్ తీసుకున్నా కానీ హెడేక్స్ రావు. దిస్ ఈజ్ కాల్డ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. సో మైగ్రేన్ నెగ్లెక్ట్ చేయకూడని వన్ ఆఫ్ ది మోస్ట్ న్యూరలాజికల్ డిస్టర్బెన్స్గా చెప్పవచ్చు. అండ్ ఎవరైతే మైగ్రేన్తో సఫర్ అవుతున్నారో డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్, అక్యురేట్ రిజల్ట్స్ ఉంటున్నాయి. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కన్సల్ట్ చేసి డైరెక్ట్గా డాక్టర్ని మీరు సంప్రదించవచ్చు.